హలో హాయ్. ఇది ఆహ్, నా సెకండ్ అకౌంట్‌లో సెకండ్ ట్రేడ్ నాది. బేసిక్‌గా నేను ఆల్రెడీ సేమ్ ట్రేడ్ కింద నుంచి తీసుకున్నా. అది నాకు $2000 వచ్చింది. ఇది ఏమంటారు, సెకండ్ అకౌంట్‌లో ఉన్న సెకండ్‌దిది. సెకండ్ ట్రేడ్. యాక్చువల్‌గా నేను సెకండ్ ట్రేడ్‌ని ఫస్ట్ ట్రేడ్ ఇక్కడి నుంచే ఉంది. సెకండ్ ట్రేడ్ నేను ఇక్కడి నుంచి 10 లాట్స్ తీసుకున్నా. సో, ప్రెజెంట్ నేనైతే ఇక్కడి వరకు ఉంది నాది టార్గెట్ వచ్చేసి. ఈ ఈ ట్రేడ్ బేసిక్‌గా నేను ఇక్కడి నుంచే తీసేసుకున్నా అండి. ఆల్రెడీ ఆ ట్రేడ్‌ని నేను ఇక్కడికి క్లోజ్ చేసేసాను. $2067కి. ఇది సెకండ్ ట్రేడ్ అన్నమాట. సెకండ్ ట్రేడ్ వేరే అకౌంట్‌లోది ఇది. సో, దీన్ని ఇంకా క్లోజ్ చేయలేదు. ఇది ఇంకా స్టిల్ హోల్డ్‌లోనే ఉంది. సో, నేను అసలు ఈ కాల్‌ని నేను ఏ కన్ఫర్మేషన్స్‌తోని తీసుకున్నాననేది నేను ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మార్కెట్ గత 2 డేస్ నుంచి మార్కెట్ ఫాలింగ్‌లోనే ఉంది బ్రో. సీ ఇలా ఫాలో అవుతూనే ఉంది. సో, నేను 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూసి ఫుల్ బ్యాక్‌లో నేను కాల్ తీసుకోవడం జరిగింది. 4 అవర్స్ దాంట్లో. ఈ 4 అవర్స్‌లో మనకి ఈ కన్ఫర్మేషన్‌లో నేను ఆల్రెడీ తీసుకొని $2067 దగ్గర ట్రేడ్‌ని క్లోజ్ చేశాను. ఇదొచ్చేసి నేను ఇక్కడ ట్రెండ్ లైన్ క్రాస్ ఓవర్ అవుతుందని చెప్పేసి నేను వేరే అకౌంట్‌లో ఇంకొకటి తీసుకున్నాను. సేమ్ అకౌంట్‌లో ఎక్కువ లాట్స్ తీసుకోవడం మళ్ళీ లాస్ అవ్వడం ఎందుకు అని చెప్పేసి వేరే దాంట్లో తీసుకున్నా. సో, దీన్ని నేను ఇలా కన్ఫర్మేషన్స్ తీసుకొని తీసానో ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ 4 అవర్స్‌లో పుల్ బ్యాక్ ఒకటి చెక్ చేసుకున్నాను. మీరు మెయిన్‌గా ఏందంటే ఒక 3 మినిమమ్ 4-5 కన్ఫర్మేషన్స్ అనేవి తీసుకోవాలి. ఆ 5 కన్ఫర్మేషన్‌లో మినిమమ్ 3 అనేది మనకి ఏమంటారు, కన్ఫర్మేషన్ వస్తే మనం ట్రేడ్‌కి వెళ్ళిపోవచ్చు. సో, నేను తీసుకున్న వాటిలలో మీకు ఈ ఇండికేటర్స్ ఇక్కడ మెన్షన్ చేశాను కదా! ఇవన్నీ నోట్ చేసుకోండి. ఇవి మెయిన్‌గా మీరు అన్నీ అప్లై చేసి పెట్టుకోండి. ట్రేడింగ్ వ్యూలో ఓన్లీ 2 ఇండికేటర్స్ మాత్రం అలో చేస్తుంది. సో, మనం ఇలా ఆఫ్ చేసుకొని ఒక్కొక్క కన్ఫర్మేషన్స్ తీసుకొని ట్రేడ్‌ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. సో, ఫస్ట్ నేను ఆటో ఇక్కడ ఆటో ఛానల్స్ అలర్ట్ ఉంది కదా! ఆ ఇండికేటర్‌ని కన్ఫర్మ్ చేసుకుందాం. ఇది 15 మినిట్స్, 5 మినిట్స్ చూద్దాం ఫస్ట్. 5 మినిట్స్‌లో ఇక్కడ ఒక ట్రెండ్‌ని ఫార్మ్ చేసింది ఇక్కడ. ఓకేనా? ఈ ట్రెండ్‌లో మనం ఒకసారి బ్రష్ తీసుకున్నాం. ఇక్కడ మార్కెట్ ఇక్కడ పుల్ బ్యాక్ తీసుకొని ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేసింది ఇలా. మళ్ళీ ఇలా, 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 ఇలా. నేను ఇక్కడ వరకు వచ్చి పుల్ బ్యాక్ తీసుకుంటది అనుకున్నా. కానీ అది అక్కడి నుంచే పైకి వెళ్ళిపోయింది. అక్కడి నుంచే పైకి ఎందుకు వెళ్ళిపోయిందంటే నెక్స్ట్ కన్ఫర్మేషన్‌లో మనకు అది అర్థమవుతది. ఇక్కడ నేను ఈ ఫెయిర్ వాల్యూస్‌ని ఆపేస్తున్నా. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని ఓపెన్ చేశాను ఇక్కడ. ఇక్కడ నుంచి మనకొక సపోర్ట్ లైన్ అనేది ఫార్మ్ అయింది ఇక్కడ. ఇక్కడ ఒక సపోర్ట్ లైన్ తీసుకుంది. ఈ సపోర్ట్ దగ్గర ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. అర్థమైందా? ఇదొక కన్ఫర్మేషన్. నెక్స్ట్ ఎప్పుడైనా ఈ ఇండికేటర్ యూజ్ చేయలేదంటే మల్టీ స్ట్రక్చర్ ఆర్డర్ బ్లాక్స్ అనమాట అది. ఇది తీసుకుంటే ఎప్పుడైతే ఈ గ్రీన్ బాక్సెస్ కన్ఫర్మ్ అయినాయి కదా! ఈ కన్ఫర్మ్ అయిన తర్వాత ఎక్కడైతే గ్రీన్ బాక్స్‌కి పైన ఉంటదో మార్కెట్, గ్రీన్ బాక్స్‌కి అబోవ్ పైన గ్రీన్ పడిందనుకో మార్కెట్ అనేది బుల్లిష్‌కి వెళ్ళిపోద్దని ఈ ఇండికేటర్ యూజ్ చేస్తే మనకు అర్థమైపోద్దన్నమాట. అదొకటి. నెక్స్ట్ ఆర్ఎస్ఐ ఆల్మోస్ట్ మార్కెట్ వచ్చేసి ఓవర్ సోల్డ్‌లోనే ఉంది. ఓవర్ సోల్డ్ నుంచి పుల్ బ్యాక్ వస్తుంది కాబట్టి మనకి అది అయిపోయింది. ఇప్పటి వరకు 3 కన్ఫర్మేషన్స్ అయిపోయినాయి బ్రో. నెక్స్ట్ వచ్చేసి ఆర్ఎస్ఐ అంటున్నా. ఫిబొనాకీ లెవెల్స్ మనం తీసుకోవాలి. ఈ ఈ ఈ ఇక్కడ నుంచి ఈ టాప్‌కి మనం ఫిబొనాకీ తీసుకుంటే కరెక్ట్‌గా 50 జోన్ మనకి ఇక్కడ ఉంది. ఓకేనా? సో, దీన్ని మనం ఒకసారి
ఇక్కడికి తీసుకుందాం. 50 జోన్ ఇక్కడ ఉంది. 50 గోల్డెన్ గోల్డెన్ ఏరియా ఇది. సో, దానికన్నా ఎబోవ్ నుంచే మార్కెట్ పైకి తీసుకుంది. సో, ఈ గోల్డెన్ ఏరియాకి రాకుండానే మార్కెట్ పైకి తీసేసుకుంది. సో, ఇదొకటి. సో, మనం ఒకవేళ ఈ ఫిబొనాకీ లెవెల్ ఇక్కడ కాకుండా ఇక్కడి నుంచి ఒకసారి చెక్ చేద్దాం. సి కరెక్ట్‌గా ఈ లోకి పెడదాం. చూడండి 618 దగ్గరికెళ్ళి రిజెక్షన్ తీసుకొని మళ్ళీ మనకి 0.5 కన్నా రాకుండానే ఇక్కడ నుంచి ఫుల్ బ్యాక్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. ఇలా మీరు 3-4 కన్ఫర్మేషన్స్ తీసుకుంటే మనకి ఆ ట్రేడ్ అనేది ఒక పర్ఫెక్ట్ ట్రేడ్ అనేది మనకు దొరుకుతుంది. మెయిన్‌గా మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఈ మెయిన్‌గా ఉన్న నేను ఇచ్చినటువంటి ఈ 5 ఇండికేటర్స్‌ని అప్లై చేసి ఉంచండి. ఫస్ట్ హైయర్ ఫ్రేమ్స్ 4 అవర్స్‌లో 1 అవర్‌లో కన్ఫర్మేషన్ తీసుకోవాలి. అక్కడి నుంచి పుల్ బ్యాక్ ఉందా లేదా అని. తర్వాత మీరు రెగ్యులర్‌గా యూజ్ చేసే 5 మినిట్స్ 15 మినిట్స్ తీసుకోండి. 15 మినిట్స్ తీసుకొని మీకు వీలైతే ఈఎంఐ ఉంటది కదా! ఈఎంఐ 9:15 ఆర్ 9:21 తీసుకోండి. ఎప్పుడైతే 4 అవర్స్ తీసుకున్న తర్వాత 9:15 ఆర్ 9:21లో 9:21 క్రాస్ అయినప్పుడు 9:15 క్రాస్ అయినప్పుడు ఆ క్రాస్ ఓవర్‌లో మీరు ట్రేడ్‌ని ఎగ్జిక్యూట్ చేయండి. ఓకేనా? సరిపోతుంది. ఇది నా ఫస్ట్ ట్రేడ్. నేను ఇక్కడ తీసుకున్నాను బేసిక్‌గా. ఇక్కడ తీసుకుంటే నాకిది $2067 వచ్చింది ఇది. ఈ ఫస్ట్ ట్రేడ్‌లో. ఓకేనా? ఇదొకటి. ఇదొచ్చేసి ఇది నా సెకండ్ ట్రేడ్. ప్రెజెంట్ ఇది హోల్డ్‌లో ఉంది. రన్ అవుతుందనమాట. చూద్దాం ఇది ఎక్కడి వరకు వస్తదో నా టార్గెట్ అయితే నేను ఈ హైలో పెట్టాను. ఈ హై వరకు చూస్తున్నా. ఈ హై వరకు చూద్దాం. ఎందుకంటే మార్కెట్ ట్యూస్‌డే అండ్ వెడ్నెస్‌డే మార్కెట్ వచ్చేసి బుల్లిష్ మూవ్‌మెంట్ ఉంటది. సో, విల్ సీ ఎక్కడి వరకు ఇది వెళ్తదో. ఇదొకటి. అండ్ ఇంకోటేంటంటే ఎవరైనా ఈ వీడియోని చూస్తే లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే ఇంకా చాలా మందికి అట్‌లీస్ట్ వీడియో సజెస్ట్ అయ్యి వ్యూస్ సజెస్ట్ అవుతుంది. ఇంకోటేంటంటే ఎవరైనా రెగ్యులర్‌గా ట్రేడ్స్ చేయాలనుకునే వాళ్ళు, ట్రేడింగ్ నేర్చుకోవాలని ఎవరున్నారో నా వీడియోస్ ఫాలో అవ్వండి. ప్లస్ ఇంకోటేంటంటే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకటుంది. ఎవరన్నా రెగ్యులర్‌గా ట్రేడ్ చేసేవాళ్ళు డైలీ మార్నింగ్ ఒక ట్రేడ్, ఈవినింగ్ ఒక ట్రేడ్ ఎవరికన్నా ఫ్రీ ట్రేడ్స్ కావాలనుకుంటే ఆ టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయ్యి ఫాలో అవ్వండి. నేను మార్నింగ్ ఇండియన్ సెషన్ ఒకటి అండ్ యూఎస్ఏ సెషన్‌లో ఒకటి 2 కాల్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తా. ఎందుకంటే ఆ 2 సెషన్స్‌లో మోస్ట్‌లీ నేను ట్రేడ్ చేస్తా. ఏదైతే నేను ట్రేడ్ తీసుకుంటానో అదే ట్రేడ్ అనేది నేను నా టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. ఎవరికన్నా కావాలనుకుంటే ఆ కాపీ ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇంకోటేంటంటే అంతే ఇంకా. చలో.